హలో హాయ్ అందరికీ ఇవాల్టి వీడియో వచ్చేసి వెజ్ పిజ్జా దానికోసం ఒక హాఫ్ కప్ lukewarm వాటర్ తీసుకోవాలి దాంట్లో ఒక స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ మైదా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఒక స్పూన్ ఈస్ట్ యాడ్ చేసుకొని దీన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఈస్ట్ అనేది యాక్టివేట్ చేయాలి 10 మినిట్స్ తర్వాత ఇలా అవుతుంది ఇప్పుడు దీంట్లో మనం 1 కప్ మైదా పిండి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కలుపుకోవాలి బాగా ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొంచెం వాటర్ దానికి తగ్గట్టు మనం యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇలా దీన్ని మనం ఒక ప్లేట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి బాగా కలపాలి దాన్ని చూస్తున్నారుగా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని దీన్ని మనం ఇప్పుడు కొంచెం ఆయిల్ రాసుకొని దీంట్లో పెట్టుకొని మనం ఒక క్లాత్తో దీన్ని గాలిపోనీయకుండా కప్పేసుకోవాలి ఒక 2 అవర్స్ దీన్ని వదిలేయాలి 2 అవర్స్ తర్వాత ఇలా అవుతుంది దాన్ని ఇప్పుడు మనం ఇలా పంచ్ చేసుకొని మళ్ళీ పిండిని ఒక ముద్దలాగా చేసుకొని కింద మనం ఫ్లోర్ మీద కొంచెం మైదా పౌడర్ జల్లుకొని ఇంకా చూస్తున్నారు ఇలా చేసుకోవాలి తర్వాత పిజ్జా ట్రే ఉంటుంది పిజ్జా ట్రే మీద కూడా మనం కొంచెం ఇలా పౌడర్ జల్లుకొని ఆ బేస్ మనం దీని మీద పెట్టేసుకొని పిజ్జా ట్రే సైజ్ ఎంత ఉందో దాని సైజ్ అంతా మనం ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం ఫోక్ తీసుకొని ఇలా హోల్స్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న దాని మీద పిజ్జా సాస్ వేసుకొని పిజ్జా సాస్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనం దీనిపైన చీజ్ యాడ్ చేసుకోవాలి తర్వాత మనం స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ టమాటోస్ యాడ్ చేసుకోవాలి మీ ఇష్టం మీ దగ్గర బెల్ పెప్పర్స్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు మీరు ఏ వెజిటేబుల్స్ తింటారో ఆ వెజిటేబుల్స్ వేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు తర్వాత మళ్ళీ దీనిపైన మనం చీజ్ యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా చేసుకోవాలి ఇప్పుడు మనం మైక్రోవేవ్ని ప్రీహీట్ చేసుకోవాలి దీన్ని మనం కన్వెన్షన్ మోడ్ ఆన్ చేసుకొని 180 డిగ్రీస్లో ఒక 10 మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకోవాలి ప్రీహీట్ అయిపోయాక మళ్ళీ మనం కన్వెన్షన్ మోడ్ ఆన్ చేసుకొని 180 డిగ్రీస్లో ఒక 30 మినిట్స్ వరకు పిజ్జా కుక్ చేసుకోవాలి పిజ్జా పెట్టేసి ఇక మనం స్టార్ట్ నొక్కేస్తే ఇక పిజ్జా కుక్ అవుతూ ఉంటుంది 30 మినిట్స్ తర్వాత మన పిజ్జా రెడీ అయిపోయిందండి ఇదే అండి వెజ్ పిజ్జా సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో